ఖచ్చితంగా వెళ్ళాలా? వస్తున్నప్పుడల్లా సంతోషం, వెళ్తున్నప్పుడల్లా భయం. దేశం కోసం కదా అని ఆలోచిస్తే గర్వం. కానీ వీటన్నిటి ముందు ఇవేవి నిలవట్లేదు. మనం తప్పు చేస్తున్నప్పుడు మాత్రమే భయపడాలి. మనం మంచి చేస్తున్నప్పుడు అందులో తప్పు జరిగినా మనం గర్వంగానే ఫీల్ అవ్వాలి. అయినా రేపు నాకు ఏదైనా అయితే నువ్వు బాధపడకూడదే, గర్వపడాలి. ఇక్కడ కొన్ని కోట్ల గుండెలు ప్రశాంతంగా కొట్టుకోవడానికి నీ భర్త కూడా ఒక కారణమైనందుకు నువ్వెంత గర్వపడాలి. ఈరోజు నేను, రేపు మన కొడుకు ప్రౌడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ. చాలా దేశాల్లో ఇంటికొకరు ఖచ్చితంగా ఆర్మీలో పనిచేయాలనే రూల్ ఉంది. కానీ మన దేశంలో స్వేచ్ఛ, సమానత్వం అంటూ నచ్చిన వారే ఆర్మీలోకి రావచ్చు అనే నియమం ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో 1776లో ఇండియన్ ఆర్మీ ఫామ్ అయింది. ప్రపంచంలో ఇండియన్ ఆర్మీ సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ. 1949 సంవత్సరం నుండి జనవరి 15వ తేదీ ఇండియన్ ఆర్మీ డే జరుపుకోవడం మొదలైంది. కొన్ని సర్వేల ప్రకారం మంచుల్లో, అడవుల్లో, ఎడారుల్లో జీవించడానికి కష్టంగా ఉండే చాలా ప్రాంతాల్లో 1.2 మిలియన్ మంది సైనికులు దేశం కోసం పోరాడుతున్నారు. వికీపీడియాలో ఉన్న వివరాల ప్రకారం మొదటి ప్రపంచ యుద్ధంలో 74,000 మంది, రెండవ ప్రపంచ యుద్ధంలో 87,000 మంది సైనికులు వారి ప్రాణాలని కోల్పోయారు. దేశం కోసం అంటే మన కోసం, మన ఆనందంగా జీవించడం కోసం ఇండియన్ ఆర్మీ వారి ప్రాణాలను లెక్క చేయకుండా ప్రతి క్షణం దేశం కోసం యుద్ధం చేస్తూనే ఉన్నారు. దేశం రక్షించే ప్రతి సైనికుడికి ఇదే నా సెల్యూట్. జై హింద్. ఏంట్రా నైట్ ఇంట్లో గొడవైందంట? మా డాడీ చెప్పేశారా? అసలు ఎంత బాధపడుతున్నారు తెలుసారా? వాళ్ళు చెప్తే నీ వినడం లేదని నన్ను చెప్పమని పంపించారా. ఆర్మీలో జాయిన్ అవుతానంటున్నావంట? ప్రాసెస్ అంతా అయిపోయిందిరా. ఫైనల్ టెస్ట్ మాత్రం మిగిలిందిరా. అది కూడా అయిపోతే ఐఎమ్ హ్యాపీరా. నా డ్రీమ్ రా. రే ఆర్మీ, దేశం అని బానే కలలు కంటున్నావురా. అసలు ఏముందిరా అందులో? రే మా వాడు ఆర్మీలో పనిచేస్తున్నాడంటే ఒక ఆర్మీ బాటిల్ ఇప్పిస్తాడా అనే రోజులురా ఇవి. వారం అంతా పనిచేసామా, వీకెండ్ ఎంజాయ్ చేసామా, ఇంతేరా. అసలే బాగా చదువుకున్నావు, బోల్డ్ అంత ఆస్తుంది, వెనకాల 10 మంది పన్నుళ్ళు ఉన్నారు. ఇదంతా పెట్టుకుని ఎక్కడో దూరంగా అక్కడికెళ్ళి పనిచేస్తానంటావేంట్రా? చదువుకున్నావు కదా, హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటున్నావు. చదువే ఉందిరా. నీలాంటి వాళ్ళు కూడా చదువుతున్నారు. సంస్కారం లేని చదువు. ఇంక దూరం అంటావా? నా ఇంటి గడపకు దూరంగా ఉంటానేమో, కానీ కొన్ని కోట్ల మంది గడపైన నా సరిహద్దుకు దగ్గరగా ఉంటానురా. దేశాన్ని ప్రేమించమన్నా, మంచన్నది పంచమన్నా, దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులోయ్ అన్నాడు ఒక మహానుభావుడు. కానీ నీలాంటి వాళ్ళని చూస్తుంటే మన ఇండియాలో మనుషులున్నారా అనిపిస్తుందిరా. బాబు, ఇవన్నీ చెప్పడానికి వినడానికి బానే ఉంటాయి. సినిమా కాదు, సినిమాలో చూసినంత ఈజీ కాదు. ఒక్కసారి అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎంత టార్చర్ ఉంటుందో. అయినా నువ్వు అక్కడికి వెళ్ళక చచ్చిపోయావే అనుకో, ఏం చేస్తారా? ఒక జెండా కప్పి 2 రౌండ్లు బుల్లెట్ గాల్లో కాల్చి 3 కన్నీటి చుక్కలు కార్చి 4 రోజుల్లో మర్చిపోతారు. అవసరమా ఇవన్నీ? సో నేను చెప్పినట్టుని అమ్మా నాన్న చెప్పినట్టు మారి బుద్ధిగా ఇక్కడే ఉండు. ఇది పగటి కల కాదురా, నా జీవితపు కల. అయినా నేనెందుకురా మారాలి? మనం పనికొచ్చే వాటిని వేలెత్తి చూపిస్తాం. అదే ఎక్కడైనా అన్యాయం జరిగితే వేలెత్తి కాదు కదా, కనీసం తలెత్తి కూడా చూడం. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని నీకు ఒక సైనికుడి గురించి మాట్లాడే అర్హత లేదు. మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే మనకి తిండి పెట్టే రైతుని, మన కంటికి రెప్పలా కాపాడే సైనికుడికి విలువివ్వం. మనకన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మనకేం తెలీదు. మనకు తెలిసిందల్లా ఒకే ఒక్కటి, స్వార్థం. నేను, నాది, నాకు. బొంగులా. హలో అంకుల్, వాడు చాలా క్లియర్గా ఉన్నాడు అంకుల్. వాడి దేశం కోసం ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. లెట్ హిమ్ డూ వాట్ హీ లవ్.
శరీరం అంతా రక్తాలు, ఎక్కడ చూసినా శవాలు, అరుపులు, కేకలు. అయినా సరే నా దేశం అనే ఒక గర్వం. అలా 11 గంటలు పోరాడి మన వాళ్ళు టైగర్ హిల్స్ అనే ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చేసుకున్నారనమాట. ఆ తర్వాత అలా అలా పోరాడి మన వాళ్ళు కార్గిల్ని సొంతం చేసేసుకున్నారు. నాన్న యుద్ధంలో నువ్వు కూడా ఉన్నావా? మీ నాన్నకంత అదృష్టం లేదురా. అప్పుడు మీ నాన్న వయసు 10 ఏళ్ళు, అంటే నీ వయసు అన్నమాట. ఆ యుద్ధాల కథలు ఆపి ముందు భోజనానికి రండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆపలేదనుకో, అక్కడ మొదలవుతుంది యుద్ధం. రేయ్ రేయ్, ఆ? ఏంట్రా ఇలా కూర్చున్నావు? ఈరోజు ఇండిపెండెన్స్ డేరా? పదరా లెగు, ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్దాం. ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా. మార్నింగ్ రా, ఒక చిన్న బాబురా, 7 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడేమో పాపం. కాలర్ చిరిగిపోయి, బ్యాగ్ చిరిగిపోయి స్కూల్కి నడుచుకుంటూ వెళ్తున్నాడు రా. ఒక చెత్త నింజా కొడుకు రాంగ్ రూట్ లో వచ్చి గుద్ది పడదొప్పి మింగేశాడ్రా. తిరిగి కూడా చూడలేదురా కనీసం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంట. ఎక్కడుందిరా హ్యాపీ? సిస్టమ్ కరెక్ట్ గా లేదు, మనుషులు కరెక్ట్ గా లేరు, సొసైటీ కరెక్ట్ గా లేదు. రేయ్, మార్నింగ్ యాక్సిడెంట్ చూసావు కదా, అది మైండ్లో పెట్టుకొని ఏదేదో మాట్లాడేస్తున్నావురా. బాబుకేం కాదురా, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. భగవంతుడా? ఎక్కడున్నాడురా? ఎప్పుడూ కనిపించడే. ఆ సినిమాల్లోని క్యాలెండర్ మీద తప్ప ఎక్కడ కనిపించడే. ఇంతాక ఆ బుడ్డోడికి యాక్సిడెంట్ అయింది కదా, ఆ టైంలో ఏం చేస్తున్నాడు రా ఆ భగవంతుడు? ఒక్కసారి రా, ఒక్కసారి కనిపించమనరా. రేయ్ రేయ్, నువ్వెవడరా? ఎవడా నువ్వు? ఇంత ప్రొద్దునే నా ముందుకు వచ్చి కూర్చున్నావు? దేవుడు అనేవాడుంటే రమ్మను, వాడిని నాతో వచ్చి ఒక రోజు స్పెండ్ చేయమను అని అన్నావు కదా, అందుకే వచ్చాను. నువ్వు దేవుడువా? ఏంటి నమ్మడం లేదా? పోనీ ఏమన్నా మ్యాజిక్ అది చేయనా? అలా చేస్తానే కదా మీ మనుషులందరూ నమ్మేది. నువ్వు దేవుడివో లేక ఇంకెవరివో నాకైతే తెలీదు, కానీ నేను నిన్న దేవుడుంటే రమ్మను, ఒకసారి వచ్చి నాకు కనిపించమను, నాతో టైం స్పెండ్ చేయమను అని అనగానే నువ్వు వచ్చి నువ్వు దేవుడివి అని అంటున్నావు చూసావా? అది టెంప్టింగ్ గా ఉంది, బాగుంది. హే, కానీ ఒకటి, నువ్వు దేవుడు కదా అని చెప్పి నీకు హారతలు ఇచ్చేసి కింద మీద పడిపోయి ఎక్సర్సైజులు చేసేసి అందరిలాగా చెయ్యాల్సిన తప్పులన్నీ చేసేసి నీ ముందు వినయంగా చేతులు కట్టుకుని నీకు దండం పెట్టడం నా వల్ల అయితే కాదు. ఇది నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓకేనా? సరే, ఇంతకీ నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా, లేక ఇంకా? నేనైతే ఒక్కడిని. మీరే నన్ను రకరకాలుగా విభజించి ఒకడేమో కృష్ణుడని, యేసు అని, అల్లా అని అలా రకరకాలుగా వేరు చేసి మీలో మీరు కొట్టుకుంటున్నారు. అవునులే, మనుషులం కదా. అయినా పైన కూర్చుని ఇవన్నీ బాగానే అబ్జర్వ్ చేస్తున్నావు నువ్వు. చచ్చా, నేను ఎక్కడో పైనుండను, నేను మీలోనే ఉంటాను. సరే, ఇంకొకటి, నువ్వు దేవుడు కదా అని చెప్పి దేవుడు గారు, సార్ గారు అని నేనైతే పిలవను. ఎందుకంటే ఆ వర్డ్స్ లో భయం తప్ప గౌరవం లేదు. సో నేను నిన్ను మా అమ్మ అని పిలుస్తా, ఓకేనా? సరే అయితే మరి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, బయటికి వెళ్ళొచ్చు. బావా, కొంచెం మనీ టైట్ గా ఉన్నాయి, ఒక 500 ఉంటే ఇస్తావా? నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేస్తా ఒక్క 2 days లో. థ్యాంక్ యూ రా. 500 ఎందుకు? నేనంటే పస్తులుండైనా పడుకుంటాను. ఇప్పుడు నువ్వు నా గెస్ట్ కదా, నీకు తినిపించాలి, తిప్పాలి, బోళ్ళు ఉన్నాయి. మరి 500 సరిపోతాయా? 1 కోటి రూపాయలున్నా సరిపోవు, సరిపెట్టుకోవాలి. పద. ఇప్పుడు మనం ఎలా వెళ్తాం? వాహనం ఏది? బండి స్టార్ట్!
నేను వచ్చేసా. వచ్చాడు ఎక్కు. ఇంకా చూస్తున్నాండి మింగే. నాకు వేరే క్యారెక్టర్ ఇవ్వరా? అందరికీ స్వాతంత్రం వస్తుంది కానీ నాకు ఈ క్యారెక్టర్ నుంచి స్వాతంత్రం రావట్లేదు. నీ ఎండీకి ఓ నమస్కారం. ఇంకో క్యారెక్టర్ ఎవరా? పాపం ఏదో అడుగుతున్నాడు కదా, ఇచ్చి. సరే నెక్స్ట్ ఎపిసోడ్కి చెప్తానులే. నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ క్యారెక్టర్ లేదనుకో మా ఫ్యాన్స్తో కొట్టించేస్తాను. గుర్తుందిగా #బండి స్టార్ ఫ్యాన్స్ ఎక్కడ? ఇవే ఈ తగ్గించుకుంటేనే బాగుంటది. మింగే. ఏంటయ్యా ఇది? ఏటీఎం అంటే ఎనీ టైం మనీ. ఇలా కార్డ్ పెట్టుగానే ఇలా డబ్బులు వచ్చేస్తాయి. బాగానే డెవలప్ అయ్యారే. నేను వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తా. డబ్బులేవి? ఇక్కడ డబ్బులు లేవు మామా, వేరే ఏటీఎంకి వెళ్ళాలి. ఇండిపెండెంట్ కంట్రీ, చాలా డెవలప్ అయ్యాం. వెళ్దామా? ఇక్కడ ఏటీఎం ఉంది, వెళ్ళి చూసి వచ్చేస్తా. సరే. అదేంటి ఇందాక మీ ఫ్రెండ్ 500 అడిగావు, 400 తీసుకొచ్చావు? ఓ అదా, నా అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేదు మామా, అందుకనే డబ్బులు కట్ చేసి పడదబ్బాడు. మరి ఇందాక వాడి ఏటీఎంలో కూడా డబ్బులు లేవు, నువ్వు వాడిని అడగవా? వాళ్ళు మా దగ్గర మింగేస్తారు తప్ప మేము వాళ్ళ దగ్గర ఏం మింగలేం మామా. మా దగ్గర మినిమం బ్యాలెన్స్ లేకపోతే డబ్బులు కట్ చేసి పడదొప్పుతారు. అదే వాళ్ళ ఏటీఎం లో డబ్బులు లేకపోతే మాత్రం మేము వాళ్ళ కూడా పీకలేమన్నమాట. చేతులు కట్టుకుని వెనక్కి వచ్చేయాలి. ఎవడో క్రికెట్ కా బాల్ గాడికి అడగకుండానే లక్షల కోట్లు ఇచ్చి దేశాలు దాటిచ్చి పడదొప్పుతారు. మళ్ళీ వాడికి ఇచ్చిన డబ్బులు కూడా మా దగ్గరే మింగేస్తారు. దిస్ ఈస్ సో కాల్డ్ ఇండిపెండెంట్ సొసైటీ. నీకొకటి చెప్పనా మామా, మనం ఎవరికైనా సలహా ఇచ్చే ముందు మనం ఎంత కరెక్ట్ గా ఉన్నామని చూసుకోవాలి. అది ఒక మనిషి అయినా ఒక వ్యవస్థ అయినా. ఏంటి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ నన్ను? ఏం మాట్లాడవేంటి? ఏదో ఒకటి మాట్లాడు. నీకు ఇక్కడ మనుషుల్ని చూస్తుంటే ఏమనిపించట్లేదా? ఏముంది, అందరూ ఆఫీస్కి వెళ్తున్నారు, అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేనా? ఇంకేం అనిపించట్లేదా? నువ్వెందుకు ఉద్యోగానికి వెళ్ళట్లేదు? నువ్వెందుకు జాబ్ చేయట్లేదు? మనిషి అన్నాక ఏదో పని చేస్తూ బతకాలి కదా, నువ్వెందుకు వెళ్ళట్లేదు? ఉద్యోగం చేయలేక కాదు, రాక. అదే ఏ రిజర్వేషన్ అంటే? ఎప్పుడో మా తాతలు చేసిన ఎర్రికూపు పనుల వల్ల 2 క్యాస్ట్లని ఫామ్ అయ్యి, ఒకటి హయ్యర్ క్యాస్ట్, ఒకటి లోయర్ క్యాస్ట్. హయ్యర్ క్యాస్ట్ లో పుట్టిన వాడికి మెరిట్ లో పాస్ అయినా వాడికి ఉద్యోగ అవకాశాలు తక్కువ. అదే లోయర్ క్యాస్ట్ లో పుట్టిన వాడికి మినిమం మార్కులు వచ్చినా వెంటనే ఉద్యోగం వచ్చేస్తది. అలా రావాలి, ఖచ్చితంగా అలానే రావాలి. ఎందుకంటే పాపం ఎన్నో సంవత్సరాలు వాళ్ళని అణిచేశారు కాబట్టి. అదే వాస్తవం కనుక. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒకడు లోయర్ క్యాస్ట్ లో పుట్టాడు, వాడికి హ్యాపీగా ఉద్యోగం వచ్చింది, హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, పిల్లల్ని కన్నాడు, మంచి మంచి స్కూల్లో చదివించాడు. మళ్ళీ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఎందుకు? వాళ్ళ పిల్లల మీద రిజర్వేషన్ సిస్టమ్ ఎందుకు పనిచేస్తుంది? మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ రిజర్వేషన్ సిస్టమ్ స్టార్ట్ చేశారో, కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం అదే రిజర్వేషన్ సిస్టమ్ మిస్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ హయ్యర్ క్యాస్ట్ లో పుట్టి తినడానికి తిండి లేక, చేసుకోవడానికి ఉద్యోగాలు లేక సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఇంతమంది. ఏ వాళ్ళ మనుషులు కదా, వాళ్ళకి ఆకలేదా, వాళ్ళకి బతకాలనిపించదా? అయినా ఇంకా ఈ హయ్యర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ ఏంటి మామా? ఈ ఫలానా క్యాస్ట్ లో నన్ను పుట్టించింది ఎవడ్రా, నా తలరాత రాసింది ఎవడ్రా అంటే భగవంతుడు అన్నారు. అందుకే నిన్ను పిలిచాను. దీనికి సమాధానం నువ్వే చెప్పాలి, లేకపోతే తోలు తీసేస్తా చెప్తున్నా. చందు, మీ ఇంట్లో వాడే బల్బ్ పాడైతే అది తయారు చేసిన కంపెనీ వాడిని తిడతావా, లేదా అది కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ తిడతావా? అర్థం కాలేదు.
నేను మనిషిని సృష్టించాను చందు. మనిషికి ఆకలిచ్చాను, స్పందించే హృదయం ఇచ్చాను, ఆలోచించడానికి బుర్రనిచ్చాను. అలా అని కులం నా సృష్టి కాదు, అది మానవ సృష్టి. అరే, మీరు క్రియేట్ చేసుకున్న సమస్యకి నన్ను పరిష్కారం చెప్పమంటే అలా ఏంటి? నా తోలు తీస్తావా? అయినా ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో నా తోలు తీస్తూనే ఉన్నారు కదా. మీరు గొడవ పడ్డానికి నన్ను ముక్కలు ముక్కలుగా పంచుకొని ఒక ఆయుధంలో వాడుకుంటున్నారు. లైట్ ఉందా? మర్చిపోయాను. ఇప్పుడు మర్చిపోతానే ఉండరా ఏరా, రాకరాకి ఒకరోజు హాలిడే వచ్చింది, ఎంజాయ్ చేద్దామంటే ఎంత లేట్గా వస్తావేంట్రా నువ్వు? అవునరా మావా, మావాడు ఎవరికి ఒక రోజు లీవ్ ఇచ్చాడు, తాగి పడిపోవాలి అంతే. అవునరా, మనం తాగి చాలా రోజులు అవుతుంది. దా ఈరోజు తాగుదాం. తాగుదాంరా. ఏ షన్ను, ఏమంటావ్? నాకు ఇంట్రెస్ట్ లేదురా. అదేంట్రా, ఎప్పుడు మందంటే ముందుండేవాడివి, మళ్ళీ తాగడం కూడా లేదా? ఏంటి మ్యాటరా? అరే, మనకి లీవ్ ఇచ్చింది తాగి ఎంజాయ్ చేయడానికి కాదురా, ఈరోజు ఇండిపెండెన్స్ డే. అవును కదా, ఈరోజు ఇండిపెండెన్స్ డే. అసలే షాపులు బంద్, బేగలు తెచ్చుకుందాం. తెచ్చుకుందాంరా. అన్నీ దొరకదురా. నరేషన్ షాప్కి వెళ్ళి ఉంటే చెట్ర కొడితే వాడే వేస్తాడు. అక్కడ 2 నెలలు ఎక్స్ట్రా ఉంటుంది అంతే. సరే డబ్బులు తేండి. మీరే సన్ను. చెప్పాను కదరా నాకు తాగాలని ఇంట్రెస్ట్ లేదు, అయినా నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఎంతరా? ఇదేంట్రా, ఇండిపెండెన్స్ డే అంటాడు, తాగదంటాడు, పతిథిలో మాట్లాడతాడు. రే, అయినా స్వాతంత్ర దినం అంటే ఏంట్రా? ఏయ్, అది దినం కాదురా, దినోత్సవం. ఏదో దినంలే, అయినా మన ఫ్రీడమ్ వచ్చిన రోజు మనం ఎంజాయ్ చేయాలరా. అరే, మనం ఈరోజు రిపబ్లిక్ డే రోజు తాగుతున్నాం అంతే. రే, అది రిపబ్లిక్ డే కాదురా, ఇండిపెండెన్స్ డే. ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, ప్రేమించిన వాళ్ళందరినీ వదిలేసి మన ఫ్రీడమ్ కోసం రక్తం ధారపోసారురా. అలాంటి వాళ్ళు చేసిన పనికి అట్లీస్ట్ రెస్పెక్ట్ అని ఇవ్వండి రా. ఏంట్రా మన ఇంగ్లీష్ టీచర్ల క్లాసులు పీకుతున్నాడు? తాగుదామంటే పోరా. ఎంతరా? 10 రూపాయల. ఇక్కడ మా తాళం డబ్బులు నాకు మేము ఏడుస్తుంటే నువ్వేంట్రా అవతలవా? ఏరా తమ్ముడు, ఇంత చిన్న వయసులో ఫ్లాగ్లు అమ్ముతున్నావు, స్కూల్కి వెళ్ళట్లేదా? అంటే మా నాన్న తాగి చనిపోయాడన్న, మా అమ్మకు ఒంట్లో బాగాలేదు. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, అందుకని ఫ్లాగ్లు అమ్ముతున్నా డబ్బుల కోసం. మామూలుగా అయితే న్యూస్ పేపర్లు వేసేటోడిని, హోటల్లో పనిచేసేటోడిని. సరే, నీ పేరేంట్రా? సుభాష్ అన్న. వీటిలో డిస్కషన్ ఏంట్రా? ఆగండి రా మీరు. థ్యాంక్స్ అన్న. రే, నీకెందుకురా డబ్బులు? వాడికి డబ్బులు ఇస్తున్నాయంట్రా? ఆ డబ్బులు ఇచ్చి థ్యాంక్స్ అన్న. బాయ్. నేను తాగడానికి ఇవ్వట్లేదురా, తినడానికి ఇస్తున్నా. షణ్ముఖం చూసావా, అంత పత్తి జీరో ఇలా తాకుండా అక్కడి నుంచి ఉన్నాడు. మంచోడు అయిపోడురా. మంచోడు కాదురా, మీరు సువర్ణ గారు కదా. అవునవును, పొద్దున బాబుకి 500 దానం చేశాడు సారు. అవి సన్మక్క ఇది మాట్లాడతా ఏం చూస్తున్నా? ఆ చిన్న పిల్లడి కోసం ఆలోచిస్తున్నారా? ఇంత చిన్న వయసులోనే ఎన్ని బాధ్యతలు తీసుకున్నాడు ఇంటి కోసం. మనకు అన్నీ ఉండి కూడా ఏ బాధ్యత లేదు, కనీసం ఇంట్లో వాళ్ళ కోసం కూడా ఆలోచించాం. అప్రా, ఇవాళ రేపు ఇవన్నీ కామన్ రా. అమ్మకు బాగాలేదు, నాన్నకు బాగాలేదు అని చెప్పి ఇవన్నీ డబ్బులు దోపడానికి పెద్ద స్కామ్ ఇదంతా. ఆపండిరా మీ నెగిటివ్ థాట్స్. స్వాతంత్రం కోసం మన ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి తప్పు చేశారు. తప్పు చేశారా? దేనికి? వాళ్ళు ఇప్పించిన ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేస్తారని తెలియక. ఆపరా నీ సోది. ఇప్పుడేంది, మేమందరం ఎదలో నువ్వు ఒకడో మంచోడు. నీతో ఉండడం నాదిరా తప్పు. మావాడు పెద్ద ఇదిలా ఫీల్ అవుతుంది. ఎవడాడు?
చేసావు? నేనేం చేశాను రా? వాడు బండి మధ్యలోకి వచ్చాడు. అరే ముందు చచ్చాడు చూడండి ఒకసారి. పోలీస్ కేసు అవుతామో. ఎవరు చూడకుండా వెళ్ళిపోతారా రా? పట్టరాదే. రే వీడికి అసలు స్పృహ లేదురా. ఫస్ట్ వాటర్ తీసుకురండి రా. ఏ చిన్న లే. లే. రేయ్. పిచ్చారా నీకు? రోడ్డు పట్టుకొస్తా